నమస్కారము. తెలుగు వారందరికీ శుభోదయం. మనం ఈరోజు పంచాంగ విశేషాలు చెప్పుకుందాం. వాటితో పాటు ఈనాటి రాశి ఫలాలు కూడా తెలుసుకుందాం. ఇక ఈరోజు చూసినట్లయితే 12 రాశుల వారికి మనం ముందుగా ఈ యొక్క రాశి ఫలాలు తెలుసుకునే క్రమంలో మేషరాశి ఫలితాలు ముందుగా తెలుసుకొని ఆ తర్వాత మిగతా రాశులను కూడా మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్లకు ఈరోజు కొన్ని ఆర్థిక విషయాలు కాస్త స్పష్టతనిచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఇన్ని రోజుల నుండి ఇబ్బంది పడుతున్నటువంటి వివిధ రకాల ఉపాధి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలను అందుకోలేకపోతున్నటువంటి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అట్లాగే మీ కెరియర్కు కూడా ఈరోజు చాలా యోగదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగతంగా కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొని విజయాలను సాధించుకుంటారు. తదుపరి వృషభ రాశి వారికి చూసినట్లయితే ఈరోజు పనుల్లో కాస్త బద్ధకంతో కూడినటువంటి ప్రతిబంధకాలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని అనుకోనటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని మీరు జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారిక విషయాలు మాత్రం మీరు అంచనా వేసినటువంటి విధంగానే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి వాళ్లకు ఈరోజు మీకు వివిధ రూపాల్లో ఆలోచనలు కలుగుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని రకాల కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో దగ్గర వ్యక్తుల నుండి సహకారాన్ని కూడా పొందుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో నూతనమైనటువంటి అవకాశాలతో కూడిన సమాచారాలు అందుతుంటాయి. తదుపరి కర్కాటక రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి నూతన మార్గాలను అన్వేషించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా దృష్టిని కేంద్రీకరిస్తుండాలి. నిర్లక్ష్యంగా ఏమాత్రం కూడా ఉండకూడదు. తదుపరి సింహరాశి వాళ్లకు ఈరోజు మంచి అనుకూలతలు ఉంటుంటాయి. ప్రశాంతత కూడా లభిస్తూ ఉంటుంది. కొత్తగా ఆలోచన చేసి కొన్ని అవకాశాలను మీరు అందిపుచ్చుకోగలుగుతారు. ఎప్పుడైతే సృజనాత్మకతతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారో వాటి వలన మీకు తెలియకుండానే కొన్ని సమస్యలు కూడా దూరం అవుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో హర్షాతిరేకమైనటువంటి సంఘటనలు కూడా ఉంటూ ఉంటాయి. తదుపరి కన్యారాశి వాళ్లకు ఎక్కువగా వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలపైన ఈరోజు దృష్టిని కేంద్రీకరించే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా మంచి పునరుద్ధరణలు కొనసాగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు అలాగే వివిధ రూపాల్లో అవకాశాలు కూడా ఉంటుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు పొందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని చిన్న సమస్యలు తప్పవు. తదుపరి తులారాశి వాళ్లకు ఈరోజు మీకు వివిధ రూపాల్లో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు వేరువేరు కార్యక్రమాల్లో అమలు పరిచేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో మాత్రం మరింత అవగాహనతో స్పష్టతతో మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థిక విషయాల్లో మీరు సాధించినటువంటి మహోన్నతమైనటువంటి విజయాలు సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. తదుపరి వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు అనుకున్నటువంటి విధంగానే వివిధ రూపాల్లో శ్రద్ధతో పనిచేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉండే సందర్భం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. దాచుకున్నటువంటి ధనాన్ని అనవసరమైనటువంటి కార్యక్రమాలకు మీరు విలాసాల కోసం ఖర్చు చేయకూడదు. అలాగే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులను మీరు నియంత్రించుకోగలుగుతారు. వ్యక్తిగతంగా కాస్త ఒత్తిడి కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి సహకారాన్ని పొందే ప్రయత్నం చేయాలి. తదుపరి ధనుస్సు రాశి వారు ఈరోజు కాస్త ఇతరమైనటువంటి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి.
కుటుంబపరమైనటువంటి మద్దతును కూడా పొందుతుంటారు. జాగ్రత్తగా వ్యవహరిస్తూ అనేకమైనటువంటి ప్రయోజనాలను పొందేందుకు మీరు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తుండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు మీరు చేసేటటువంటి పనుల్లో వివిధ రూపాల్లో మంచి మంచి లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి సంబంధాల్లో గతం కంటే మెరుగైన సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి, ఎందుకంటే విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు వృత్తిపరమైనటువంటి అంశాల్లో కాస్త సమస్యలు కనిపిస్తున్నాయి. సులభంగా పరిష్కారం చేసుకోగలుగుతారు. మీ ఆలోచనలు మరింతగా సాంకేతికంగా మెరుగుపరుచుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి శుభ పరిణామాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు వివిధ రూపాల లక్ష్య సాధన కోసం దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. ధనపరంగా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబంలో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత జీవనం శాంతిని కలుగచేస్తుంది. ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు, అలాగే రాశి ఫలాలు. తిరిగి రేపటి మన పంచాంగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.